ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు లీక్ కావడానికి నేను చేసిన తప్పులు ఏమిటంటే ఎక్కువగా టెన్షన్ పడడం అండి. ప్రెగ్నెన్సీలో అస్సలు టెన్షన్ పడకూడదండి. చాలా పీస్ఫుల్గా ఉండాలి. అలాగే వేడి వస్తువులు ఎక్కువగా తినడం వల్ల కూడా అయిందండి. ఎక్కువగా చికెన్, పాలు, గుడ్లు తిన్నానండి నేను. అంటే మామూలుగా తినొచ్చండి, కాకపోతే నేను ఓవర్గా తిన్నానండి. ఇంకా ఏమవుతుందిలే అన్నట్లు డైలీ చికెన్ తినేదాన్ని. అలాగే పాలు, గుడ్లు కూడా తినేదాన్ని. చికెన్ అంటే చాలా ఇష్టం అండి, అందుకనే డైలీ తెచ్చేవాళ్ళు మా వాళ్ళు, అందుకే తినేదాన్ని నేను. కానీ ఏదైనా లిమిట్లో తినాలండి, ఎక్కువగా తినకూడదు. తింటే నాలాగే అవుతుంది. అలాగే పని కూడా ఎక్కువైపోయిందండి నాకు. ఎలా అంటే ఉన్నది 2 చిన్నపిల్లలు అండి. ఆ చిన్నపిల్లలకు తినబెట్టడం, స్నానం చేయించడం, అన్ని పనులు నేనే చేసేదాన్ని. అలాగే మామిడికాయ పచ్చడి ఉంటుంది కదండి, నిల్వ పచ్చడి, అది కూడా చాలా తిన్నానండి. ఏ కర్రీ చేసినా కానీ మామిడికాయ పచ్చడి లేనిది అస్సలు తినేదాన్ని కాదండి. ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఉంటాయి కదండి, అలాగే నాకు కూడా మామిడికాయ పచ్చడి మీద చాలా క్రేవింగ్స్ ఉండేటివండి, అందుకనే తినేదాన్ని ఎక్కువగా. ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్నశ్రీ స్వప్న, ప్లీజ్ సబ్స్క్రైబ్.